ఉండాలి, లేకపోతే ఫ్రీ సెన్సెస్ అవ్వదు. అది నా అభిప్రాయం అనేది నాకు చెప్పినప్పుడు మీ అభిప్రాయాన్ని కూడా నేను అదే దాంట్లో తీసుకునే స్పిరిట్ ఉండాలి. నా అభిప్రాయమే కరెక్ట్ అన్నప్పుడు ఫ్రీ సొసైటీ ఎలా అవుతుంది? సో దట్ ఈస్ వన్ పాయింట్. అప్పుడేంటి, ఒక జోక్ అనేది ఇంకొకళ్ళని అఫెండ్ చేస్తేనే వస్తుంది జోక్, లేకపోతే జోక్ ఎట్లా అవుతుంది? మీరు పొద్దున్న లేగిస్తే కార్టూన్ చూశారు, అది ఈనాడా ఎక్కడ అక్కడ ఎక్కడైనా సరే, కార్టూన్ అనేది ఇంకొకరిని గేలి చేయకుండా, ఇంకొకరితో గురించి వ్యంగ్యంగా మాట్లాడకుండా, ఇంకొకరి గురించి స్ట్రాంగ్గా మాట్లాడకుండా ఉంటే కార్టూన్ అనేది ఎగ్జిస్టెన్స్ లేదు ఫస్ట్. ఇప్పుడు చాలా పాత రోజుల్లో 60s, 70s జార్జ్ వెల్ ఒక చాలా ఫేమస్ రైటర్, ఈజ్ ఎ పులిట్జర్ ప్రైజ్ విన్నర్, యానిమల్ ఫార్మ్ అని ఒక బుక్ రాశాడు. దాంట్లో తన ఉద్దేశంలో కమ్యూనిజంకి డెమోక్రసీకి ఉన్న డిఫరెన్స్లో తను ఏం చెప్పాడంటే, ఒక ఫామ్ క్రియేట్ చేసి దాంట్లో జంతువుని ఈచ్ ఐడియాలజీకి పెట్టాడు. గాడిద ఒక ఐడియాలజీ, గుర్రం, పంది, గొర్రె, ఇలాంటి డిఫరెంట్ ఐడియాలజీ. అప్పుడు ఆ ఫామ్ అనేది ఒక కంట్రీ అయ్యి మనుషులు యానిమల్స్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది, అది అతని ఉద్దేశం. అది హైలీ రెస్పెక్టెడ్ బుక్. ఆ బుక్ అని ఇవాళ ఎవరైనా రాసి ఉంటే, అది కాకుండా నా కాస్త ఇదంటావా, నా కంట్రీని గుర్రం అంటావా, నా కంట్రీని గాడిద అంటావా, మొత్తం అందరూ కొట్టుకుంటారు. మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆ బుక్ని బ్యాన్ చేయాలి, అది చేయాలని మొదలు పెడతారు. యూనో, సో కమింగ్ బ్యాక్ టు టాలరెన్స్ ఆఫ్ ది అదర్ పర్సన్స్ మేనర్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నా గురించి ఎన్నో మీమ్స్ పెడతారు. నేను ఒక ట్వీట్ పెడితే 90% నా మీద బ్యాడ్ థింగ్స్ చెప్తారు. అది బూతులు తిట్టచ్చా, మా ఫ్యామిలీని ఏదో అనొచ్చా, ఇదా అదా ఏదో ఒకటి. సోషల్ మీడియా అంటేనే చేసేది అది మొత్తం, అన్ని చోట్ల అందరూ. నేను చెప్పేది ఒకళ్ళిద్దరు కాదు. అప్పుడు వాటిని మీరు రిస్ట్రిక్ట్ చేయలేరు కాబట్టి ఇందాక చెప్పింది సీరియస్గా తీసుకోవట్లేదు. అమెరికా ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. మొత్తం 2024 ఎలక్షన్లో టోటల్ థింగ్ వాజ్ ఆన్ మీమ్స్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్రయల్ జరుగుతూ ఉంటే, ఆల్విన్ బ్రాగ్ అని అటార్నీ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ట్రంప్ మీమ్ పెట్టాడు. ఆల్విన్ బ్రాగ్ ఉంటే వెనకాల నుంచి బేస్బాల్ బ్యాట్ తోటి తల మీద కొడుతున్నట్టు పెట్టాడు. ఏది తన ఓన్ ట్విట్టర్లో. అది ఆ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోయాడు. అది వేరే విషయం. దాని తర్వాత సో ఇప్పుడు దీనికి ఒక చిన్న కనెక్షన్ ఏముంటుందంటే, సినిమా సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది? 1952 సినిమాటోగ్రాఫ్ యాక్ట్లో వాళ్ళు ఇప్పుడు ఫీల్ అయింది ఏంటంటే, ఒక పవర్ఫుల్ మీడియం ఇమేజరీ, డైలాగు, వీడియో వీటితోటి బయటకు వస్తే అఫెండ్ అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు, అదవచ్చు అని ఇలాంటి అన్ని అనుకుని ప్రతిదీ ఒక బోర్డు చూసి డిసైడ్ చేసి సర్టిఫికేషన్ ఇచ్చేయాలి. ఆ టైంలో మీకు టీవీ లేదు, సోషల్ మీడియా లేదు, ఇంటర్నెట్ లేదు, శాటిలైట్ టీవీ లేదు, ఏమీ లేనప్పుడు వచ్చిన యాక్టర్. అందుకని దీన్ని ఏం చేయాలో తెలియక దీన్ని వదిలేస్తున్నారు. ఓటీటీ లైవ్ చూపిస్తారు, లైవ్ స్ట్రీమ్లో బూతులు తిడుతూ ఉంటారు, పాలిటీషియన్స్ బూతులు తిడుతూ ఉంటారు, మెయిన్ స్ట్రీమ్ లైవ్ లివింగ్ రూమ్లో పిల్లలు ఉన్నప్పుడు. అది ఎందుకంటే మీకు సెకండ్ బై సెకండ్ వెళ్ళిపోతూ ఉంటే మీరు చెప్పేది బయటికి, దాన్ని ఎలా సెన్సార్ చేస్తారు? అప్పుడేదో అది చేసాం కాబట్టి ఇప్పటికీ సినిమాలు ఒక్కడానికి పరిమితం చేస్తారు సెన్సార్. అంటే లాస్ అనేవి అలా యాక్ట్ అవుతాయని చెప్పడం నేను ఆ దృష్టి తీసుకోవడానికి చెప్తున్నాను. సో అప్పుడు అది కంట్రోల్ ఎలా చేయాలి, అసలు చేయాలా వద్దా అనేది మేజర్ ఇష్యూ. ఇప్పుడు సపోజ్ ఇది నాకు జరగలేదు అనుకోండి, ఇది ఎవరికో జరిగింది అనుకోండి, నాకు తెలిసి నేను కూడా ఎంజాయ్ చేసేవాడిని. ఎవరో డైరెక్టర్ ఎక్స్ ఆడు ఉనికిపోతానంట, గోడ దూకిసాడంట, సిలోన్ పారిపోయాడంట అంటే ఐఎమ్ షూర్ ఈవెన్ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దట్. ఎందుకు ఎంజాయ్ చేస్తాం అంటే, మనిషి నైజంలోనే ఇంకొకటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి డ్రామాటికలీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది వినటానికి. అందుకని మీకు ఎప్పుడు కూడా థంబ్ లైన్స్ అనేది నెగిటివ్ ఇష్యూస్లో వస్తాయి. నెగిటివ్ థంబ్ లైన్ ఉంటేనే ఓపెన్ చేస్తారు, లేకపోతే ఓపెన్ చేయడం దాని ఫస్ట్. అప్పుడేంటి, అదే ఫ్యాక్ట్ అని అనుకుని ఓకే అని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు చేయలేని దానితో మన కోవిడ్ వచ్చినప్పుడు సహజీవనం చేయాలని చెప్పారు కదా, అదే అప్పుడు అది ఇది అనుకుంటే అలా తీసుకుంటే అసలు ప్రాబ్లమే లేదు. సో మోర్ ఆర్ లెస్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. ఐ థింక్ నేను మరీ ఎక్కువ లెక్చర్ ఇస్తే ఐఎమ్ సారీ ఫర్ దట్. విషయం చెప్పాను కదా, ఇప్పుడు ఇంకేం చెప్పాలి?
కాదండి, ఇప్పుడే బెయిల్ ఏ పరిస్థితుల్లో వేస్తారు అని చెప్పారు ఆల్రెడీ. అది వినలేదా మీరు? కాదు, బెయిల్ అనేది ఇంతమంది ఒకేసారి మేలుకొని అన్ని డిస్ట్రిక్షన్స్లో వెళ్తున్నారు కాబట్టి దాని మీద నాకు ఒక సస్పిషన్ వచ్చి అది కోర్టు ద్వారా క్లారిటీ తీసుకోవటానికి ఇస్తాం. ఆల్ యాంటిసిపేటరీ బెయిల్స్ అందుకేస్తారు. సార్ మీరు కూర్చుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది మైక్ పట్టుకోవడానికి. మీరు కిందకి చెప్పండి.